32 rupees per kg. ఇదండి ఇది 34 పడుతుంది, అది 35 పడుతుంది. ఇది 35 rupees. ఇది బెంగళూరు, ఇది మైసూర్. ఇది మైసూర్. అది కూడా మైసూర్. అని మొత్తం కాలర్ తీసుకోబోతున్నారు చూడండి. ఇక తినడానికి ఎక్కువ యూజ్ చేస్తారు దీని ఫేస్లకు దానికి దీనికి ప్లస్ మనం వాడే పేరెంట్ లవ్లీ అని అటువంటి దాంట్లో దీన్ని ఆయిల్ వాడతారు. షాప్ చాలా ఓల్డ్ షాప్. ఎన్ని సంవత్సరాల షాప్ అనేది? 120 సంవత్సరాల షాప్. వామ్మో, అదే 4వ తరం నడుస్తుంది. బాబా బాబా. ఆలుగడ్డ 16 రూపాయలు కేజీ. ఉల్లిగడ్డ 18, 19. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన హైదరాబాద్లోనే అతిపెద్ద అల్మేలుగడ్డ హోల్సేల్ మార్కెట్ అయితే మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈ అడ్రస్ వచ్చేసి ఉస్మాన్గంజ్. సో ఇక్కడ ప్రజెంట్ నేను మార్కెట్ ఎక్కడైతే ఉంటుందో అదే ప్లేస్లో సెంటర్లో ఉన్నా. సో ఇటు సైడ్ నుంచి చూసుకుంటే అఫ్జల్గంజ్ నుంచి వస్తుంటే మనకు బేగం బజార్ ఉంటుంది. బేగం బజార్ దాటుకొని సో ఇట్లా స్ట్రేట్ రావాలి. స్ట్రేట్ వస్తే మనకు ఇక్కడ మార్కెట్ అనేది ఉంటుంది. సో దీని లోపలికి పోతే మార్కెట్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు సో హ్యాబిట్స్ నుంచి రావచ్చు. హ్యాబిట్స్, నాంపల్లి, సో ఇక్కడ నుంచి కూడా రావచ్చు స్ట్రేట్గా. అండ్ వస్తుంటే కూడా మనకు మధ్యలో మొత్తం అన్ని షాపులు ఉంటాయి. మొత్తం ఇవన్నీ రీటైల్ షాపులు. బయట మొత్తము రీటైల్ షాపులు ఉంటాయి, లోపలికి వస్తే హోల్సేల్ మార్కెట్ ఉంటుంది మొత్తము. సో మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 నుంచే స్టార్ట్ అవుతాయంట. అంటే మార్కెట్లోకి సరుకు రావడము ఇదంతా 4కే స్టార్ట్ అవుతుందంట. గిరాక్ మాత్రం 5:30 నుంచి 6, 7, 8 వరకు అయితే హోల్సేల్ బిజినెస్ అనేది జరుగుతుంది. తర్వాత మొత్తము సాయంత్రం వరకు రీటైల్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం మొత్తం మార్కెట్లోకి పోదాం, ఎక్స్ప్లోర్ చేద్దాం మార్కెట్ ఎంత పెద్దగా ఉంది ఏందనేది. సో మనకు బయటనే మొత్తం అయితే ఇట్లా పెట్టి అమ్ముతారు, చూసుకోవచ్చు. ఇంకా మనం పోయి చూద్దాం లోపల. మార్కెట్లోకి అయితే పోతున్నాం. సో పోతుంటే మొత్తం అయితే ఇగో అన్ని షాపులు పెట్టేసినారు. అన్ని షాపులు ఉంటాయి. ఇప్పుడే పెద్ద పెద్ద లోడ్లు అయితే వచ్చినాయి. అన్ని లారీలలో మొత్తం అన్లోడింగ్ చేస్తున్నారు. సో మార్నింగ్ 3 నుంచే మొత్తం సరుకు అనేది మార్కెట్లోకి వస్తుందంట. ఇదిగో ఇక్కడైతే మొత్తం చూడండి కుప్పలు కుప్పలు అయితే పెట్టి అమ్ముతున్నారు. అల్లం అయితే మొత్తం ఆర్డర్లో పెట్టుకున్నారు. తెలుగు వస్తుందా? ఏం రేటు పోతుంది ఈరోజు? ఇది 35 కేజీ 35 లెక్క పోతుందా? ఎల్లిపాయ ఏం రేటు పోతుంది ఈరోజు? అది 70, 80. ఆలుని బట్టి 60 నుంచి 70, 60 నుంచి 70, 80 పోతుంది. ఇక్కడ నుంచి తీసుకొస్తారు ఇవి? జైరాబాద్ నుంచి వస్తుందా? ఓకే. సో అల్మేలుగడ్డ చూడండి మొత్తం అయితే ఇలా కుప్పలు కుప్పలు అయితే పోసినారు చూడండి. సో 30, 35, 40 అంటే క్వాలిటీని బట్టి రేట్లు అయితే డిసైడ్ చేసినారు చూడండి. మొత్తం అయితే ఇట్లా శాంపుల్, ఇవన్నీ శాంపుల్ కుప్పలు కుప్పలు పోసినారు. సో ఇంకా మళ్ళీ మాల్ అనేది ఇట్లా బ్యాగ్లలో ఉంటాయి మొత్తం. ఇంకా పోదాం లోపలికే చూద్దాం. ఇది చూసుకోవచ్చు మొత్తం ఇగో వెళ్ళిపోయా లోడ్ అయితే మొత్తం ఇగో దింపుతున్నారు. ఇప్పుడే వచ్చింది ఇగో ఈ షాప్లో మొత్తం అయితే దింపుకుంటున్నారు. ఇంకా చూద్దాం లోపలికి పోయి. ఇక్కడ షాప్ ఉంది, అడుగుదాం ఏం రేట్ అవుతుంది అన్న. ఏం రేట్ నడుస్తుందా ఇవాళ మంచిది ఊటీ మాల్ 120 రూపాయలు ఉంది. ఓకే. దేశీది అయితే 90 రూపాయలు, 100 రూపాయలు. ఓకే. ఇప్పుడు ఎట్లన్నా బల్క్గా కొనాలా మళ్ళీ కిలో? లేదు, హోల్సేల్ మార్కెట్ ఇదంతా. ఓకే. చిల్లర అమ్మేటది మళ్ళీ వేరే ఉంటుంది, సపరేట్ ఉంటుంది. సంచులు లెక్క తీసుకోవాలి. సంచులు లెక్క 50 కిలోల సంచి, 40 కిలోల సంచులు ఉంటాయి. ఓకే. అవి కొనాలి. ఇప్పుడు ఓన్లీ వెళ్ళిపోయినా మీ దగ్గర? ఎల్లిగడ్డనే ఓన్లీ ఎల్లిగడ్డ. ఇప్పుడు క్వాలిటీని బట్టి కూడా రేట్లు ఉంటాయి. క్వాలిటీ బట్టి సైజు, క్వాలిటీ. చిన్న సైజు ఉన్నది, పెద్ద సైజు ఉంటుంది. ఓకే. పెద్ద సైజు ఏమో ఎక్కువ రేట్ ఉంటుంది. ఓకే. మీడియం 3 క్వాలిటీలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయన్నా మీకు? ఎంపీ మొత్తం, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఓకే. ఇక్కడ మన లోకల్ వంటది అనేది? లోకల్లో వండుతుంది. 1 మంత్ వస్తుంది స్టార్టింగ్లో. సంక్రాంతి తర్వాత 1 మంత్ వస్తుంది. ఓకే. ఎన్ని నెలల పంట అనేది? ఇది ఇయర్లీ వన్సే, సంవత్సరానికి ఒకటిసారి. దాన్నే నిల్వ పెట్టుకొని అమ్ముకుంటారు. అని ఇక్కడ మొత్తం కాలర్ తీసుకోబోతున్నారు చూడండి. సో రీటైల్ అమ్ముకునే వాళ్ళు సో హోల్సేల్ షాప్ల నుంచే తీసుకోబోతున్నారు. సో ఈ షాప్లో పోయి అడుగుదాం ఏం రేటు పోతుందని. మొత్తం ఇగో బ్యాగులు ఉన్నాయి మొత్తం. ఎంత షాప్ ఉంది. సో అడుగుదాం ఏం రేటు పోతుంది? 1900 అన్న, 1900, 1800 అన్న. ఓకే. బ్యాగ్ బ్యాగ్ ఎన్ని కేజెస్ ఉంటుంది? 60 కేజీస్ బ్యాగ్ ఉంటుంది. ఎంత? 60 కేజీస్. 60 కేజెస్. ఓకే. ఇప్పుడు క్వాలిటీని బట్టి రేట్? క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది, మామూలుగా ఫరక్ ఉంటుంది. ఓకే. పర్ కేజీ ఎంత పడుతుంది అన్న మరి? కేజీ 30 నుంచి 35 వరకు పడుతుంది. 30 నుంచి 35 రూపాయలు కేజీ లెక్క. ఎక్కడి నుంచి వస్తాయన్నా? ఇది కేరళ, కర్ణాటక నుంచి వస్తుంది. కేరళ, కర్ణాటక. ఓకే. ఇప్పుడు రేట్లు అనేది రోజు పెరుగుతుంటే తగ్గుతుంది? ఒక 100 రూపాయలు ఎక్కువ తక్కువ ఉంటుంది మార్కెట్లో. రోజు ఒకే రేట్ అయితే ఉండదు, పెరుగుతూ ఉంటుంది రోజు బిజినెస్. 100 ఎక్కువ తక్కువ ఉంటుంది. అది నడుస్తే అదే ఎక్కువలో నడుస్తుంది మార్కెట్లో. ఓకే. ఏమేమి ఉన్నాయన్నా మీ దగ్గర? ఇది అల్లం ఒకటే అన్న. అల్లం ఒకటేనా? అల్లం ఒకటి. ఓకే. వెళ్ళిపోయా అమ్మారా మీరు? వెళ్ళిపోయాము మనం. అల్లం ఒకటి నంబర్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర. ఓకే. రైట్, చూసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో 35 రూపీస్, 40 రూపీస్ అంటే క్వాలిటీని బట్టి వాళ్ళు రేట్ అయితే అమ్ముతున్నారు. సో బల్క్గా తీసుకోవాలి. సో మినిమం 60 కేజెస్ బ్యాగ్ అయితే తీసుకోవాలంటే చూడండి. మీకు ఫోన్ చేస్తే కూడా పంపిస్తారా అన్న?
ఎవరికైనా దూరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఏ లెక్కలన్నా ఎక్కడైనా ఆంధ్ర పోతుంది ఆంధ్ర తెలంగాణ మొత్తం. ఓకేనా ఓకే థ్యాంక్ యూ. వీళ్ళని షాప్ నెంబర్ చూపిస్తాను నేను. ఎవరికైనా మీకు కావాలంటే కూడా మీరు ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారంటే చూసుకోవచ్చు. ఉస్మాన్గంజ్ హైదరాబాద్. సో కోడ్ కూడా ఉంది. సో ఇది వాళ్ళ మొబైల్ నెంబర్. ఓకే ఇంకా చాలా షాపులు ఉంటాయి రైట్గా మొత్తం షాపులు అయితే ఉన్నాయి. సో ఇలా ఎల్లిపాయలు ఉన్నాయి. ఎల్లిపాయ చూద్దాం రైట్. ఇక్కడ శాంపుల్ కోసం పోసింది చూడండి. ఎల్లిపాయ బాగానే ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది ఏం రేట్ పోతుంది అడిగితే మొత్తం బ్యాగులు ఉన్నాయో మొత్తం బ్యాగులు. సో చూడండి అన్నీ బ్యాగులు. ఇవి పాయలు విప్పి తీసినవి ఉన్నాయి. ఇవి గడ్డలు ఉన్నాయి. ఏం రేట్ పోతుంది ఈరోజు? ఏం రేట్ పోతుంది? 75, 90, 65, 55. అదే క్వాలిటీని బట్టి రేట్. ఎక్కడి నుంచి వస్తాయి మాల్? ఎంపీ, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి వస్తాయా? మధ్యప్రదేశ్, ఎంపీ అక్కడికి వెళ్ళి వస్తుంది. అంటే వాళ్ళు రైతులు డైరెక్ట్ మీకు పంపిస్తారా? ఇట్లా రైతు లేదు, ఆసాంలో పంపిస్తారు. ఆసాంలో పంపిస్తారు. సేట్లు అమ్మి పెడతారు. మేము వాళ్ళకి డబ్బులు పంపిస్తారా? మీరు అమ్మాలియా? అమ్మాలి. మీకు ఎట్లా ఇస్తారా పైసలు? సంచికి 10 రూపాయలు ఇస్తారు. ఓకే. ఏ టైంకి వచ్చి ఏ టైంకి పోతారు? 4 గంటలకు వస్తాము, 6 గంటలకు వస్తాం. 6 గంటలకు పోతారు. ఓకే. ఇవి హోల్సేల్ బిజినెస్ అనేది ఏ టైంలో జరుగుతుంది? 4 గంటలకు వెళ్ళి స్టార్టింగ్. 4-5 గంటలకు వెళ్ళి స్టార్టింగ్ అంతే. ఓకే. ఇప్పుడు ఈ పాయలు కూడా ఉన్నాయి కానీ ఇట్లా ఇప్పినాయి 50 రూపాయలు. ఇది ఇట్లా ఇప్పినందుకు 50 రూపాయలు. 50. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ గడ్డ ఏం రేట్ పోతుంది? 65 రూపాయల. ఆడ పోసింది అది 40 రూపాయలు. ఆడ కూడా పోసారుగా? ఆడ 55. అది 50. ఓకే ఓకేనా? ఓకే రైట్. ఇక్కడ లోపల కూడా ఉన్నాయి చూడు మొత్తం. ఇగో ఇక్కడ చూసినా వెళ్ళిపోయాను. చూసుకోవచ్చు మొత్తం వెళ్ళిపోయా గడ్డలు. ఇగో మొత్తం అయితే ఇట్లా కుప్పలు పోసినారు. మస్తు తక్కువ రేట్ అమ్ముతున్నారు అండి. 60 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు. అంటే క్వాలిటీని బట్టి. సో మంచి క్వాలిటీకి ఏమో ఎక్కువ రేటు, మంచి లేనిదేమో ఇది తక్కువ ఉన్నది. చూడండి చిన్నగా ఉన్నది చూసుకోవచ్చు. చిన్నగా ఉన్నది తక్కువ రేటు. ఇట్లుంటుంది చూడండి. ఇక మొత్తం హోల్సేల్ మార్కెట్, హోల్సేల్ బిజినెస్. ఇక ఇది చాలా బాగుంది. ఇక రైట్. ఇది ఏం రేట్? అది మంచిగా ఉందిగా 90. రైట్. ఇది చూసుకోవచ్చు. ఇక మంచిగా ఉంది చూడండి. ఇక చాలా మంచిగా ఉంది, బాగుంది. ఇది 90 రూపాయలు అంట కేజీ. మంచిగా ఉన్నందుకు రేట్ ఎక్కువ. ఇది ఈ బ్యాగులన్నీ ఇవే చూడండి. మొత్తం ఇక ఇక్కడ శాంపుల్ కోసినారు కదా మొత్తం ఇదంతా ఈ బ్యాగులన్నీ ఇదే సరుకు. ఇక్కడ అల్లం అమ్ముతున్నారు, పోయి చూద్దాం అండి ఏం రేట్ పోతుంది అడుగుదాం. ఏం రేట్ పోతుందండి ఇక్కడ? ఇది 1700 రూపాయలు, ఇది 1800, ఇది 1900. అంటే ఫర్ కేజీ ఎంత పడుతుందండి? ఇదేమో 1700 రూపాయలు బస్తా 60 కిలోలది. ఓకే ఓకే. పర్ కేజీ ఎంత పడుతుంది? పర్ కేజీ 32 రూపీస్ పడుతుంది. 30 రూపీస్ పర్ కేజీ. 32 రూపీస్ పర్ కేజీ. ఇదండి ఇది 34 పడుతుంది, అది 35 పడుతుంది. ఇది 35 రూపీస్. ఓకే. ఎక్కడి నుంచి వస్తాయండి మీకు సరుకు? ఇవన్నీ కర్ణాటక నుంచి వస్తుంది, కర్ణాటక మైసూర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే. నంబర్ 1 ఉంటుంది. ఇది బెంగళూరుది కూడా ఉంటుంది. ఇది బెంగళూరుది, ఇదేమో మైసూర్ది. ఇది బెంగళూరు, ఇది మైసూర్. ఇది మైసూర్. అది కూడా మైసూర్. ఓకే. సో ఎట్లా అండి మార్కెట్లో ప్రైజెస్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కదా? అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. డైలీ ఒక రేట్ ఉంటుంది. ఓకే. డైలీ రేట్ ఉంటుంది. ఓకే. ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చి తీసుకుపోతారు మీ దగ్గర? ఎక్కువ మొత్తం లోకల్ తీసుకుపోతారు. డిస్ట్రిక్ట్ వాళ్ళు వస్తారు, డిస్ట్రిక్ట్లో కూడా వస్తారు, ఓకే. నాయకులు కూడా వస్తారు. ఓకే. అందరు వచ్చి కొనుక్కోపోతారు, కొనుక్కొని ఊళ్ళల్లో డిస్ట్రిక్ట్ సప్లై చేసుకుంటారు వాళ్ళు. సో క్వాలిటీని బట్టి అయితే వీళ్ళు రేట్ అనేది డిసైడ్ చేసిన చూడండి. చాలా బాగుంది చూడండి, మంచిగా ఉంది. రైట్. ఇంకా మొత్తం షాప్ అంతా వీలే చూసుకోవచ్చు ఇక లోపల. ఓకే. రైట్. 60 kgs బ్యాగు. ఇది సెకండ్ క్వాలిటీ అంట. సో ఇది కొంచెం తక్కువ రేటుకి అయితే అమ్ముతున్నారు. సో 22-23 రూపీస్ కేజీ ఫర్ లెక్క అయితే అమ్ముతున్నారు చూడండి. ఇక కొంచెం అంటే పాడైపు కొంచెం డ్యామేజ్ లాగా ఉన్నది చూసుకోవచ్చు. అదేమో మంచిగా ఉంది. సో అదేమో నెంబర్ 1 క్వాలిటీ ఉన్నది, ఇది సెకండ్ క్వాలిటీ. సో అందుకోసమే తక్కువ రేట్ అయితే అమ్ముతుంది. రైట్. ఇదంతా వీళ్ళు షాప్ చూసుకోవచ్చు. ఎంత సరుకు ఉందో చూడండి లోపల. మార్కెట్ 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందంట. బట్ బిజినెస్ స్టార్ట్ అయ్యేది 6 నుంచి 7-8. సో ఈ 2-3 గంటలతో ఇక మొత్తం వేసుకుపోతారు చూడండి ఆటోలలో. ఇక ఊళ్ళల్లో అమ్ముతారు చూడండి ఆటోలలో వచ్చి, వాళ్ళైతే మొత్తం ఇడికనే తీసుకుపోతారు. ఇక్కడ చూడొచ్చు. ఇక ఇక్కడ ఉల్లిగడ్డ కూడా ఉంది. ఇక ఉల్లిగడ్డ షాప్ ఉంది. చూద్దాం ఇంకా అన్నీ ఏమేమి దొరుకుతున్నాయి ఏంటనేది మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఉల్లిగడ్డ అంటే మనకు మలక్పేట మార్కెటే. ఈడ మాత్రం మొత్తం బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ అడుగుదామా వీళ్ళు కూడా ఏం రేట్ అమ్ముతున్నారు. అన్న నమస్తే అన్న, ఏం రేట్ పోతుందన్న ఇలా? అన్న 1900 బ్యాగ్ అన్న. ఓకే. 18-19. 60 కేజీల బ్యాగులా అన్న? 60 kgs బ్యాగ్. అంటే కిలోకి ఎంత పడినట్టు అన్న? 32.
32 రూపీస్ పర్ కేజీ. అన్నట్లేనా క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి? క్వాలిటీని బట్టి రేట్ అచ్చా అచ్చా. ఎక్కడి నుంచి వస్తాను ఎక్కువ సరుకు? ఇది కేరళ నుంచి వస్తుంది. కేరళ మొత్తం కేరళనా ఇంకా వేరే స్టేట్లలో? కర్ణాటక కేరళ రెండు. కర్ణాటక కేరళ. ఓకే. 30 రూపీస్ పర్ కేజీ 40 రూపీస్ పర్ కేజీ లెక్క సేల్ చేస్తున్నారు చూడండి. నేను చూడండి ఇక్కడ పెట్టినారు. ఇక అంటే ఇక్కడ బిజినెస్ అనేది ఎట్లా జరుగుతుందంటే మొత్తము ఒక బ్యాగ్ 60 కేజెస్ ఉంటుంది. ఆ 60 కేజీ బ్యాగ్ వచ్చి 1700 1800 అట్లయితే చెప్తున్నారు చూడండి. సో వీళ్ళందరూ రీటైల్ చేసుకున్న వాళ్ళు అయితే వచ్చి తీసుకొని పోతారు. ఇవన్నీ షాపులు. సో ఈ షాపుల దగ్గర రైతులు పంపిస్తారు వీళ్ళకు. సో ఈ షాప్ ఓనర్స్ కమిషన్ తీసుకొని సేల్ అయితే చేస్తారు. ఇక్కడ ఉల్లిగడ్డ కూడా ఉన్నది. ఏం రేట్ పోతుంది అడగడం చూడండి. మొత్తం బ్యాగులలో ఉన్నాయి. ఇగో ఇక్కడ ఆలుగడ్డ పెట్టినారు అండ్ ఉల్లిగడ్డ కూడా పెట్టినారు. ఏం రేట్ పోతుంది అడుగుదాం లోపలికి వచ్చి షాప్లో. నా ఏం రేట్ పోతుందా ఉల్లిగడ్డ? 1820 1800 2000 బ్యాగు. ఎన్ని కిలోలు ఉంటుంది బ్యాగు? 50-52 కిలో. అంటే కిలోకి ఎన్ని పడినట్టునా? కేజీ 20 రూపాయలు పడుతుందా? 20 రూపాయలు కిలో లెక్క. ఓకే. ఏమేమి అమ్ముతారన్న మీరు ఇటు షాప్లో? ఆలుగడ్డ ఉల్లిగడ్డ. ఆలుగడ్డ ఉల్లిగడ్డ. ఆలుగడ్డ ఏం రేట్ పోతుంది? 18 రూపాయలు. 18 రూపాయల కిలో. ఓకే. ఈ ఎల్లిపాయలు అమ్మరా మీరు? ఎల్లిపాయలు అల్లం అవి అమ్మారా? ఓకే. ఎక్కడి నుంచి వస్తానా మీకు మాల్? జైరాబాద్. ఇప్పుడు ఇది హోల్సేల్ షాపేనా? హోల్సేల్. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారా? మేము ఇప్పుడు పొద్దుగాల 6 గంటల నుంచి నైట్ 7-7:30. ఓకేనా? ఓకే. రైట్. చూసుకోవచ్చు. ఇగో 20 రూపీస్ కేజీ లెక్క అయితే అమ్ముతున్నారు చూడండి. 18 రూపాయలు కేజీ. సో ఆలుగడ్డ 18 రూపాయలు కేజీ అట. చూసుకోవచ్చు. ఉల్లిగడ్డ అయితే రేట్ తగ్గింది. మనం మలక్పేట మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేసినాం కదా. చూసుకో 20 రూపాయలు 15 రూపాయలు. ఇక్కడ చూడండి. ఇక మొత్తం ఇగో ఆటోలు చూడండి. వీళ్ళందరూ రీటైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు. మొత్తం ఊర్లలో వచ్చి అమ్ముతారు కదా ఆటోలల్లో. చూడండి మొత్తం బిజినెస్ చేసుకునే ఆటోలు ఇవన్నీ అవే చూడండి. 6 గంటల నుంచి 8-9 గంటల వరకు అయితే ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళు వస్తారు. మొత్తం రీటైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు. సో 10-10:30 లోపు మొత్తం హోల్సేల్ మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత రీటైల్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు. రైట్. ఈడ కూడా ఒక పెద్ద షాప్ ఉంది. సో షాప్లోకి పోయి చూద్దాం ఏమేమి అమ్ముతున్నారు. ఇక్కడ ఆలుగడ్డ బ్యాగ్ పెట్టినారు. పాత షాపు చూడండి. సో చాలా పాత షాపు. ఉల్లిగడ్డలు అమ్ముతున్నారు అండ్ ఆలుగడ్డలు అమ్ముతున్నారు. చూడండి ఎంత పాత షాపు, చాలా ఓల్డ్ షాప్. ఏం రేట్ పోతుందన్నా ఆలుగడ్డ? 16 రూపాయలు కేజీ. ఓకే. ఉల్లిగడ్డ? 18-19 క్వాలిటీని బట్టి రేట్. ఎక్కడి నుంచి వస్తాను ఆలుగడ్డ? ఆగ్రాకి వెళ్ళి వస్తాను. ఆంధ్రాకి వెళ్ళి ఆగ్రా. ఓకే. ఢిల్లీ ఆగ్రా. అక్కడి నుంచి వస్తుంది ఇంకా వేరే స్టేట్లకి? అక్కడికి వెళ్ళి వస్తాను. మొత్తం అక్కడ నుంచి వస్తుంది. ఒక రైతులు పంపిస్తారు మీరు ఇక్కడ షాప్లో? రైతులే పంపిస్తారు. ఓకే. ఎట్లా డైలీ బిజినెస్ ఎట్లా జరుగుతుంటుంది? రోజు పెరుగుతుంది? కష్టమైనంత లేదని. ఇప్పుడైతే లేదా? ఎప్పుడు ఉంటుంది బాగా గిరాకీ ఆలుగడ్డకు? ఆలుగడ్డ ఇంకా 2-3 నెలలు పడుతూ ఉంటుంది. మాల్ వస్తే మంచి మాల్ వస్తుందా? ఓకే. ఆలుగడ్డ ఇన్నే దొరుకుతుంది ఇంకా వేరే మార్కెట్లలో కూడా? బోయినపల్లి గుడ్డిమల్కపూర్లో కూడా గుడ్డిమల్కపూర్ బోయినపల్లి కూడా దొరుకుతుంది. ఓకే అన్న. ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఆలుగడ్డ. ఈ షాప్లో మొత్తం ఉల్లిగడ్డ ఆలుగడ్డ అయితే అమ్ముతారంట. చూడండి షాప్ చాలా ఓల్డ్ షాప్. ఎన్ని సంవత్సరాల షాప్ అనేది? 120 సంవత్సరాల షాప్. వామ్మో. అదే ఎవరు కుట్టలే అప్పుడు. 3వ తరం షాప్ ఇది. అబ్బా. అదే 4వ తరం నడుస్తుంది. బాబా చూసుకోవచ్చు. ఇగో చాలా సంవత్సరాల షాప్. నిజంగా ఇలాంటి షాపులు కూడా ఒక మెమరీ మార్కెట్లలో. అంటే ఇంకా చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. సో ఎక్కువ ఈ మార్కెట్లో మనకు ఉల్లిగడ్డ, ఆలుగడ్డ అండ్ ఎల్లిపాయ, అల్లం దొరుకుతుంది. వీళ్ళు అమ్మాలి. ఎట్లా తీసుకుంటారని అమ్మాలి మీరు? 10 రూపాయలు బ్యాగులు లెక్కన. రోజు ఎన్ని బ్యాగులు మోస్తారు? రోజు ఒక 200-300 బస్సులు అవుతాయి. 200-300 బస్సులు అయితే. ఓకే. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? 7 బజే దాకా. ఓకే. రోజు 2000 కమాయించుకుంటారా? అదే. ఓకేనా. ఈ లోకలేనా మీరు? ఎట్లా? లోకలే. దూరం. ఓకే. రైట్. వీళ్ళు అమ్మాలి మొత్తం చూసుకోవచ్చు. ఒక బ్యాగుకు 10 రూపాయలకి అయితే ఛార్జ్ చేస్తారంట. పాపం మూసి వాళ్ళ భుజాలు కూడా పోతాయి. ఎందుకంటే 60 కిలోల బ్యాగులు కదా. రైట్. సో ఇక్కడ మొత్తం ఆలుగడ్డ ఉంది. ఇక్కడ కూడా షాప్లో ఉల్లిగడ్డ అండ్ ఆలుగడ్డ చూసుకోవచ్చు. మొత్తం ఇట్లా ఆరబోసినట్లు ఉంది ఆలుగడ్డ మొత్తం. అక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఆరబోసినవి. పసుపు కొమ్ములు
చింతపండు అన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయండి మీ షాప్లో? పసుపు కొమ్మలు ఉంటాయి, పసుపు కొమ్మలు, ఇంకా ధనియాలు ఉంటాయి, ఓకే, మిరపకాయలు ఉంటాయి, ఓకే, కారం పొడి ఉంటుంది, ఓకే, పసుపు పొడి ఉంటుంది, ఓకే, ధనియాల పొడి ఉంటుంది, ఓకే, చింతపండు ఉంటుంది, ఓకే, జీలకర్ర ఉంటుంది. ఓకే, అన్ని వంటకు అంతా అన్ని హోల్సేల్. ఇది హోల్సేలేనా? హోల్సేల్. ఓకే ఓకే ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు కేజీ లెక్క తీసుకున్నా ఇస్తారా? పెద్ద బల్కే బల్కే బస్తాలే. ఓకే, అన్ని బస్తాలే తీసుకోవాలి. ఓకే, ఇవి ఎక్కడి నుంచి వస్తాయండి మీకు సరుకు అంతా? సరుకు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ఏరియాకి వస్తుంది. ధనియాలు గుజరాత్కి వస్తాయి, ఓకే, పసుపు నిజామాబాద్కి వస్తుంది, ఓకే, మిర్చి ఏమో గుంటూరుకి వస్తుంది, వరంగల్కి వస్తుంది, ఓకే, ఆర్మూర్కి వస్తుంది మిర్చి. ఓకే, చింతపండు వచ్చేసి మహారాష్ట్రకి వస్తుంది, ఓకే, ఇక్కడ భువనగిరికి వస్తుంది. ఓకే, తెలంగాణలో ఈ సంవత్సరం తక్కువ ఉంది పంట, ఓకే, బాగా రేటు పెరిగిపోయింది బాగా. ఇట్లా బయటకైతే బాగా వస్తుంది. ప్రస్తుతానికి 10 లారీలు రావాల్సింది 2 లారీలు వస్తుంది. మార్కెట్లోకి 10 లారీలు వస్తాయి రోజు, 2 లారీలు వస్తున్నాయి. ఈ పసుపు కొమ్మ ఇట్లా ఏం రేట్ పడ్డటండి? దీని నిజామాబాద్ గోలా అంటారండి. ఇది యాక్చువల్లీ ఇది పాలిష్ ఉడికిచ్చి దాన్ని ఎండబెట్టి పాలిష్ చేసి తీసుకొస్తారు. ఓకే, దాని తర్వాత అది పౌడర్ అయ్యే గుణం ఉంటుంది దాంట్లో. ఓకే, అంతకన్నా ముందు అది రబ్బర్ లాగా ఉంటుంది. ఓకే, ఇది దీని నిజామాబాద్ పాలిష్ గోలా అంటారు. నిజామాబాద్ పాలిష్ గోలా. ఓకే, ఇది నిజామాబాద్ మహారాష్ట్ర నుంచి, నిజామాబాద్ నుంచి, ఓకే, అక్కడ వరంగల్ కడప నుంచి వస్తుంది. ఓకే, సో అది దాన్ని తీసుకొని గ్రానల్స్ అంటారు, దీన్ని పసుపు కొమ్ములు అంటారు. దాన్ని తీసుకుపోయి ఆడించుకుంటారు. దీన్ని నిజామాబాద్ పసుపు అంటారు. అది సంగతి. బట్ అది బెటరా ఇది బెటరా తినడానికి? మనకి యాక్చువల్లీ ఇది వచ్చేసేసి ఇది తినడానికి కూడా బాగుంటుంది. ప్లస్ ఇది పూజలకు, పెళ్లిలకు, కంకణాలకు కూడా బాగుంటుంది. దీని పేరు పిల్ల కొమ్మలు అంటారు, పసుపు కాడి అంటారు. దీన్ని ఇట్లా పిల్లలు ఉంటాయి కదా, ఈ పిల్లలు ఏమైతాయంటే మన పూజ చేసుకోవడానికి దానికి ఒక ఇది అనేది ఉంటుంది అనమాట. ఇదేమొచ్చేసేసి దీని ఇది అంటారు పసుపు కొమ్మలు అంటారు. ఇది తినడానికి ఎక్కువ యూజ్ చేస్తారు. దీని ఫేస్లకు, దానికి దీనికి, ప్లస్ మనం వాడే కొన్ని క్రీమ్ ఉంటుంది కదా, పేరెంట్ లవ్లీ అని, అటువంటి దాంట్లో దీన్ని ఆయిల్ వాడతారు. దీని లోపల ఆయిల్ ఉంటుంది. ఓకే, ప్రతి పసుపులో ఆయిల్ ఉంటుంది. దీంట్లో కూడా ఆయిల్ ఉంటుందా? దాంట్లో ఆయిల్ ఉంటుంది. ఒక్కొక్క పర్సెంటేజ్ ఒక్కో దాంట్లో ఉంటుంది. దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాగుంటుంది అనమాట. ఇది కెమికల్స్కి, ఫుడ్లో, దీంట్లో తినడానికి. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో నుంచి ఆయిల్ అని బయట ఎక్స్పోర్ట్ అవుతుంది, బయట వివిధ దేశాలు. ఎందుకంటే మన దగ్గర ఉన్న పసుపు బయట ఏ కంట్రీలో పండదు, ఆ క్వాలిటీ రాదు. సో వివిధ దేశాల్లో ఈ పసుపు ఎక్స్పోర్ట్ అవుతుంది. మన దగ్గర నుంచి వేరే అన్ని దేశాలు ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఇది ఆయిల్ అనేది కంపెనీస్ ఉంటాయా మళ్ళీ సపరేట్? ఆయిల్ తీసే కంపెనీస్ మన దగ్గర తక్కువ ఉన్నాయి, బయట దేశాల్లో ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర లేవు అనుకుంటా. ఆయిల్ ఎట్లా అమ్ముతారన్నా? అది కేజీ అది ఉండదు, అది చాలా అది మిల్లీగ్రామ్లలో అమ్ముతారు. అది చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. ఇలా ఒక్కొక్క చాలా దాని ప్రాసెస్ చాలా పెద్దది. సో దాన్ని ఇట్లా చిన్న వాల్యూమ్లో అమ్ముతారు. అది ఇదిగా ఉంటుంది అనమాట. యా ఫ్రెండ్స్, చూసారు కదా. సో అల్మేల్గడ్డ మార్కెట్ అయితే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసిన. సో మార్కెట్ అనేది మార్నింగ్ 4 నుంచే స్టార్ట్ అవుతుందంట. అంటే మార్కెట్లోకి సరుకు రావడము ఇదంతా 4కే స్టార్ట్ అవుతుందంట. గిరాక్ మాత్రం 5:30 నుంచి 6:30 నుంచి గిరాక్ మాత్రం 5:30 నుంచి 6, 7, 8 వరకు అయితే హోల్సేల్ బిజినెస్ అనేది జరుగుతుంది. తర్వాత 10 నుంచి మొత్తం మనకు రీటైల్ షాపులు అనేవి ఓపెన్ అయిపోతాయి. ఇవన్నీ మొత్తం రీటైల్ షాపులు చూసుకోవచ్చు. ఇవన్నీ రీటైల్ షాపులే. సో మీకు ఎక్కువ ఇంట్లో పెళ్ళిళ్ళ దావతులు ఉన్నా కానీ, సో ఇంకేమైనా దుకాణాలు ఉన్నా కానీ, బిజినెస్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడికి వచ్చి తీసుకోరి, చాలా తక్కువ రేటు. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేయరి. అండ్ నెక్స్ట్ ఇంకే మార్కెట్ వీడియో చేయాలో కూడా మీరు కామెంట్ చేయండి. నేనైతే 1 కేజీ పేస్ట్ తీసుకున్నా. సో మనకు తక్కువ రేటుకి అయితే ఇచ్చినారు. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.